రాజమౌళి గారు నేను అడుగుతున్నా, మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ప్రేమ ఉంటే మీరు మాట్లాడండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన గురించి ఈరోజు ఒక చిన్న ఉదాహరణ మనం మాట్లాడుకోవాల్సి వస్తే, వైన్ షాపుల దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అసలు ఆ కుటుంబాన్ని అంటే ఈయన అని ఎట్లా తిట్టేవాళ్ళు, కనీసం మీరు ఒక 10 నిమిషాలు అక్కడ నిలబడుకుని ఉంటే మీకు అర్థమైంది. మనం చేసిన పరిపాలన, మనం తెచ్చినటువంటి మద్యం పాలసీ వల్ల మద్యం షాపుల దగ్గర రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభించుంటుంది. అట్లాంటి పరిపాలన చేసి ఈరోజు మీరు ఈ స్థాయికి దిగజారితే, రాజమౌళి గారు నిన్న మాట్లాడితే షర్మిలమ్మ గురించి ఏంటంటే, మీకు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద మీకు అసలు గౌరవం ఉందా? మీరు గౌరవం ఉంటే రాజశేఖర రెడ్డి గారి భార్య అసెంబ్లీకి వెళ్ళినప్పుడు బొత్స సత్యనారాయణ గారు ఏం మాట్లాడారు, ఈరోజు ఆయన ఊరు పక్కన ఉన్నారు. కాబట్టి విజయం నీ కోసం ఎంపీగా పోటీ చేయమంటే వైజాగ్ వెళ్ళి ఓడిపోతే కనీసం తల్లికి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవంగా ఒక రాజ్యసభ సీట్ ఇవ్వగలిగారా? రాజశేఖర రెడ్డి భార్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నా, విజయం అర్హురాలు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వైజాగ్ వెళ్ళి పోటీ చేసి ఓడిపోలేదా? ఇక్కడ మీకు ఇబ్బంది జరగకూడదని, మీకోసం కష్టపడ్డటువంటి చెల్లెలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు మళ్ళీ అన్నకి ఇబ్బంది జరగకూడదని పోయి తెలంగాణలో పోయి పార్టీ పెట్టుకొని అక్కడ పాదయాత్ర చేస్తుంటే అక్కడ కేసీఆర్తో కలిపి ఆమెను అరెస్ట్ చేయించిన మీరు కాదా? ఏదో ఒక విధంగా షర్మిలమ్మ చంద్రబాబు మనిషి అనే ముద్ర వేసేదానికి మీరు చేస్తున్న ప్రయత్నం కానీ, మీ సోషల్ మీడియాలో మీరు చేసేటటువంటి అరాచకాలు కానీ, ఒక రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరు కనీసం గౌరవం ఇస్తున్నారా? ఎట్లా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు షర్మిలమ్మని? కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని సాధించడం కోసం వచ్చిన వాళ్ళు నిజమైన వారసులు అవుతారు తప్ప ఆస్తుల కోసం కొట్లాడుకున్న వాళ్ళు వారసులు కారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఏదైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని అనుకుంటున్నారో, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిలమ్మ ఆ పని చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా కూడా మనం గడిచిన పరిపాలనలో మనం ఎందుకు ఇంత 11 స్థానాలకు పడిపోయాం, మనం చేసినటువంటి అరాచకాలు ఏంటి, రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలనకి దీనికి సంబంధం ఉందా? కాకపోతే వీళ్ళు మాట్లాడితే పొగుడుకుంటే ఇంకా పాత పొగుడుకొని సరిపోతుంది తప్ప వీళ్ళు వాస్తవాలు తెలుసుకునేటటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి అయ్యా రాజమౌళి గారు, మీరు గతంలో కూడా షర్మిలమ్మ గురించి మాట్లాడారు. నిన్న ఇంత స్పష్టంగా ట్వీట్ చేసిన తర్వాత తెలుగుదేశం వాళ్ళని మేము తిట్టక మీరు తిడుతున్నారా? మీకు తిట్టే అర్హత ఉందా?